Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss chapter number Straight Lines, exercise 9C లో Roman number 2 లోని 10th problem ని solve చేద్దాం. A triangle of area 24 square units is formed by a straight line and the coordinate axis in the first quadrant. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, మనకి స్ట్రైట్ లైన్ ఎలా ఉంది, కోఆర్డినేట్ యాక్సెస్లో ఉంది, అది కూడా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా 24 స్క్వేర్ యూనిట్ అని చెప్తున్నారు. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ ద పాయింట్. సో మనం ఇది కనుక ఈ డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వాడ్రంట్ మనకి ఇలా ఉంటుంది. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, కోఆర్డినేట్ యాక్సెస్ మీద పాయింట్స్ ఎలా ఉంటాయి మనకి, ఎక్స్ పాయింట్ ఇది అనుకుందాం, పాయింట్స్. సో ఇప్పుడు ఇది ఎలా ఫామ్ అయింది, ట్రయాంగిల్గా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా ఇక్కడ. సో ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అంటున్నారు, 24 స్క్వేర్ యూనిట్స్ అని చెప్తూ ఆ స్ట్రైట్ లైన్ ఏ పాయింట్తో పాస్ అవుతుంది, 3,4 పాయింట్తో పాస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుంది, ఎక్స్ యాక్సెస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ 0. అదేవిధంగా వై యాక్సెస్ మీద ఈ పాయింట్ బి అనుకుంటే ఈ పాయింట్ ఎలా ఉంటుందంటే 0, ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ బి ఉంటుంది. సో ఈ పాయింట్ ఇది ఆరిజిన్. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఓఏబి. సో ఈ పాయింట్ని ఏ అనుకుందాం. ఓఏబి ఈక్వల్స్ టు 24 స్క్వేర్ యూనిట్స్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్, మనకి కోఆర్డినేట్ యాక్సెస్ అనగానే ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈక్వేషన్ రాసుకోవాలి. సో the required line, let the required line be ఏ ఫామ్లో ఉంటుంది, x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1. సో అందుకని మనం ఇక్కడ ఈ పాయింట్ని 0,b అని y కోఆర్డినేట్ని x కోఆర్డినేట్ని a అని ఇక్కడ తీసుకున్నాం అనమాట. సో దిస్ లైన్ పాసెస్ త్రూ, ఏమని ఇచ్చారు, గివెన్ దిస్ లైన్ పాసెస్ త్రూ ద పాయింట్ 3,4 అంటే ఎక్స్ ఇది, వై వాల్యూ ఇది. సో దీన్ని మనం ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఈక్వేషన్లో. ఇప్పుడు ఇదేమవుతుంది, 3/a ప్లస్ 4/b ఈక్వల్స్ టు 1. దీని ద్వారా మనం బి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని చెప్పింది లైన్ యొక్క ఈక్వేషన్ని, స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఈ పాయింట్లో ఏ వాల్యూ, బి వాల్యూ తెలిస్తే సబ్స్టిట్యూట్ చేసామంటే మనకి స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో దీనికోసం మనం ఇప్పుడు ఏ వాల్యూని, బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం దీని ద్వారా బి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 4b ఈక్వల్స్ టు 1. సో ఇది ప్లస్ ఈక్వల్కి రైట్ సైడ్ వెళ్తే -3/a, బి వాల్యూ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇప్పుడు 4/b ఈక్వల్స్ టు, ఇది ఎల్సిఎం తీద్దాం, a -3 అవుతుంది. సో ఇప్పుడు బి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో బీని ఇటు సైడ్ పంపిద్దాం, అంటే న్యూమరేటర్లో వస్తుంది. ఈ 2 టర్మ్స్ ఇటు సైడ్ పంపిస్తే ఇది డినామినేటర్లో ఉండేది న్యూమరేటర్లోకి, న్యూమరేటర్లో ఉండేది డినామినేటర్లో వస్తుంది. అంటే బి ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 4 ఆల్రెడీ ఉంది. సో 4a ఇటు సైడ్ వెళ్తే 4a అవుతుంది, డినామినేటర్లో ఉంది. సో న్యూమరేటర్లో పోతుంది, ఇక్కడ న్యూమరేటర్లో ఉంది, ఇక్కడ డినామినేటర్లో వస్తుంది. సో బి వాల్యూని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం, 4a/a -3. సో మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్చారు. ఎంత, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకి ఇచ్చింది ట్రయాంగిల్ OAB. కాబట్టి మనం ఇక్కడ ట్రయాంగిల్
ఏ బి. ఓ ఏబి ఈక్వల్స్ టు మనకి కోఆర్డినేట్స్ ఉంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం కదా, హాఫ్ మాడ్ ఏ ఇంటూ బి. సో మనకి ఇక్కడ ట్రయాంగిల్ యొక్క వాల్యూ ఇచ్చేసారు ఏరియా. సో 24 హాఫ్ ఏ వాల్యూ ఏ, బి వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4a బై ఏ మైనస్ 3. 24 ఈక్వల్స్ టు 1/2. ఇప్పుడు ఇదేమవుతుంది 4a² బై ఏ మైనస్ 3. సో ఇక్కడ చూస్తే ఇక్కడ న్యూమరేటర్, ఇక్కడ న్యూమరేటర్, సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 4 1s are 4, 4 1s are 4, 4 6 are 24. సో క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇక్కడ ఈ 2 ఉంది, ఈ 2ని ఇటు సైడ్ పంపిద్దాం. అప్పుడు ఇదేమవుతుంది 6 2s are 12 ఈక్వల్స్ టు a² బై ఏ మైనస్ 3. సో ఈ టర్మ్స్ని ఇటు సైడ్ పంపిద్దాం. 2 ఇంటూ ఏ మైనస్ 3 ఈక్వల్స్ టు a². 12a 12 3 is 36 a². ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నిటిని ఒక సైడ్ రాసుకుందాం. a². సో ఇది మైనస్ ఉంది, ప్లస్ ఉంది. సో ఇటు ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్ పంపించాం కాబట్టి మైనస్, సో మైనస్ ప్లస్ అవుతుంది. 36 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు. కాకపోతే ఇది ఏ ఫార్ములాలో ఉంది చూడండి, a² మైనస్ 2 ఇంటూ 6a ప్లస్ 6² ఈక్వల్స్ టు 0. అంటే ఇప్పుడు ఏ ఫార్ములా ఉంది, a² మైనస్ b² ఫార్ములాలో ఉంది. సో మనం ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a మైనస్ 6, a మైనస్ 6 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు స్క్వేర్ 0 అయిపోతుంది. ఏ వాల్యూ ఈక్వల్స్ టు 6. ఏ వాల్యూ అంటే a మైనస్ 6 ఈక్వల్స్ టు 0, ఏ వాల్యూ ఈక్వల్స్ టు 6. ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసాం, ఏ ఈక్వల్ టు 6. బి వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసి మనం ఇప్పుడు బి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ బి ఈక్వల్స్ టు మనం ఏం ఫైండ్ అవుట్, బి ఈక్వల్స్ టు ఎంత, 4a బై ఏ మైనస్ 3. సో ఏ వాల్యూ ఎంత మనకి 6. సో బి ఈక్వల్స్ టు 4 ఇంటూ 6 బై 6 మైనస్ 3. సో బి ఈక్వల్స్ టు 4 6 are 24 బై 3, 3 1s 3 8s. సో బి ఈక్వల్స్ టు 8. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 1 అనుకోలేదు. సో మనం ఈ ఈక్వేషన్ 1 అని అనుకొని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. బై సబ్స్టిట్యూట్ substitute a equals to 6, b equals to 8 in equation 1. x by a ante 6 plus y by b 8 equals to 1 implies 6 8s LCM తీస్తే 6కి 8కి LCM తీసామంటే 2 2 3s 2 4s 2 3s are 6 6 4s are 24. సో LCM is 24. 6లో 24 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. సో 3x ప్లస్ 8లో 4 టైమ్స్, 8తో 2 టైమ్స్, 3 8s are 24. సో 3 6తో 4, సారీ 6లో 4, 4x plus 3y equals to 1 implies 4x plus 3y equals to ఈ 24 ని ఇటు సైడ్ పంపిద్దాం 24. మళ్ళీ 4x
ప్లస్ 3y, ఇది ఇటు సైడ్ వస్తే ప్లస్ మైనస్ అవుతుంది, 24 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. సో మనం ఇప్పుడు ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. Therefore, equation of the line is (4x plus 3y minus 24 equals to 0). This is the equation. మనం find out చేయాల్సిన equation ఇదన్నమాట. So if you have any doubts, you can ask in comments. సో మనం ఇక్కడ ఏమని ఫైండ్ అవుట్ చేయాలి, ఒక స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది, 3,4. ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుందని చెప్తున్నారు, కోఆర్డినేట్ యాక్సెస్. అంటే కోఆర్డినేట్ యాక్సెస్ ఫామ్ వచ్చి x/a అంటే ఇంటర్సెప్ట్ ఫామ్, x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1. సో ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఇచ్చారు. సో మనం ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతూ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్లో సబ్స్టిట్యూట్ చేసి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇదే అన్నమాట. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.